వస్తాను నాగేశ్వరరావు. అలాగే అన్నా బుడబండ పుచ్చి బుడబండ పుచ్చి బుడబండ పుచ్చి బుడబండ పుచ్చి బుడబండ పుచ్చి ఆపండి పుచ్చి ఆపండ్రా పుచ్చి ఆపండ్రా. తమ్ముడు ఎక్కడ రాజా? తమ్ముడు గురించి అడిగితే తలదించుకుంటావేంట్రా? తమ్ముని కూడా కొట్టాడంట అన్న. అప్పటి నుంచి రజనీకాంత్ సినిమాలో రమ్యకృష్ణ లెక్క గదిలో నుంచి బయటికి రావట్లేదన్న. ఎవడో వచ్చి మా తమ్ముడిని కొట్టిపోతుంటే మీరేం పీకుతున్నారా? మేమంతా బిర్యానీ తినకే కోటి పోయినామన్న. ఇంత లోపల వాడు వచ్చి కొట్టెళ్ళిపోయాడు. ఎవడాడు ఎవడాడు? హలో బోరా బండ బుజ్జిని రాజా. బోరా బండ బుజ్జా? బోరా బండ బుజ్జి కాదు, బోర బండ బుజ్జి. ఏం కావాలి? నా తమ్ముడిని కొట్టావంట. హలో హలో ఏదో నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. హలో కామెడీలో రాజా, సీరియస్ మ్యాటర్. నీ గర్ల్ ఫ్రెండ్ అందంగా ఉంది, అది ఇప్పుడు నా దగ్గర ఉంది. సార్ సార్ ప్లీజ్ తనేం చేయకండి సార్, మీకు దండం పెడతాను. చెప్పండి సార్ నేనేం చేయాలి? అయితే తొందరగా రా. అలాగే సార్, తప్పకుండా సార్. అన్న వచ్చిండు. ఎందుకు లచ్చి అంత టెన్షన్? నేను వచ్చేసేగా, గంటలో ఎంత చిక్కిపోయావు. వెళ్ళిపోదాం. రాజా రొమాన్స్ లాపో, ఇది పార్కు కాదు నా కొంప. సారు అసలు జరిగింది ఏంటంటే, పంచాయతీలొద్దు రాజా, నా తమ్ముడని తెలియ కొట్టుంటావు. తెలిసే కొట్టాను. సరే అయిందేదో అయింది, కాళ్ళు పట్టుకుని వెళ్ళిపో. అలాగే సార్, కాళ్ళు పట్టుకున్నా వస్తా. రండి. ఓయ్ రాజా, ఏంటి బుజ్జి? నేను చెప్పింది నీ కాళ్ళు నువ్వు పట్టుకుని ఎక్సర్సైజ్ చేయమని కాదు, నా తమ్ముడి కాళ్ళు పట్టుకుని ఎక్సర్సైజ్ అడగమని. అదిగో నీకు కన్వీనియంట్ గా ఉంటుందని నా తమ్ముడు కాళ్ళు కూడా దాపు కూర్చున్నాడు. ఓ పని చేయి, ఏంటి? ఈసారి నువ్వు పట్టుకో, నాకు వేరే పని ఉంది. పదండి. రాజా నీ కామెడీగా ఉన్నట్టుంది మ్యాటరు. అన్నా ఆయన జోలికి వెళ్ళొద్దన్నా. ఏ ఆ శంకర్ కాదన్నా, కత్తిసీను. కత్తిసీనా? ఆడెవడు? 10 ఏళ్ల కింద చెంచలూరు జైలు ఉన్నప్పుడు చూసినానా, చాలా డేంజర్ గాడు. ఏమి రాజా, నీ పేరు చక్కెర కాదు కత్తిసీన్ అంటున్నాడు వీడు. ఏమిటి కొత్త న్యూసెన్స్? ఎవడ్రా కత్తిసీను? ఎవడో పోరం పొగ్గాడు పేరు చెప్పి శంకర్ని శంకర్ కాదంటారేట్రా? ఎవడ్రా కత్తిసీను? చొచ్చుగాడు. డాబార్ మీరున్నాడు సార్, మీకేం తెలీదు. ఈడెవడో ఏదో వచ్చేసి మిమ్మల్ని కత్తిసీన్తో పోలుస్తాడేంటి? వాళ్ళు చెప్పింది కరెక్ట్, నేనే కత్తిసీను. ఆ ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదండి. ఇప్పుడు చెప్పానుగా. అయితే ఇప్పుడు చూడండి. రేయ్, కత్తిసీను గారు గొప్పరే, శంకర్ బాబు గారు గొప్పరే. ఓకేనండి, నేను ఎక్కువ కాలం బతకనండి. మీరు పెట్టే టెన్షన్కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా గ్యారంటీ. ఏ రూమ్ లో ఉన్నాడు బయట తీసుకొచ్చి ఏం మీరు కాలు మొక్కిస్తున్నావు లేదా చెప్పు, లేకుండా రూమ్ లో పోతా. వద్దురా, పట్టిస్తా. రాజా పట్టుకో. ఎలా పట్టుకుంటాడు? ఆడిని కొట్టింది కత్తిసీన శంకర అనేది క్లారిటీ రావాలి కదా. ఒక్కలో క్లారిటీ నాకే రాలా, ఆడికేమవుతుంది? వస్తుంది రాజా, తప్పకుండా వస్తుంది. మెయిన్ రాజా, ఒక్కసారి ఇలా రా. ఓకే. ఏంటి? అప్పుడు ఎలా కుట్టావో అలా కుట్టు. మళ్ళీ కొట్టనా? రాజా నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు. కొట్టాల్సింది నన్ను కాదు, నా తమ్ముణ్ణి. తమ్ముడు రారా. ఒరే తొందర రారా బాబు, పాదయాత్ర చేస్తున్నాం. కొట్టండి. అలా కనబడుతున్నా. ఏమైంది రాజా? అరే మొన్న ఏ చెత్త కొట్టిండు, ఇప్పుడు ఏ చెత్త కొడుతుండు. ఏం తమాషాలు అవుతున్నాయా? తప్పించుకుందామని చూస్తున్నావా? ఇడిచిపెట్టాను బిడ్డ. ఏమిట్రా ఈ కన్ఫ్యూజన్? క్లారిటీ లేకుండా పోయింది. అప్పుడే చెయ్యి. ఈ చెయ్యి. ఏ చెంప. ఈ చెంప. కుట్టు రాజా. అన్నా ఈడే గాజనం కొట్టింది, ఈడే నన్ను. క్లారిటీ వచ్చింది. కాళ్ళు పట్టుకో. ఇందాక పట్టుకున్నానుగా. అయ్యో ఇవి నీ కాళ్ళు రాజా, పట్టుకోమని మా తమ్ముడు కాళ్ళు. వదిలే, ఎవరితో కొన్ని కాలు పట్టుకుని కదా పంపించాయి. ఆడొకొని కొడితే 2 కిడ్నీలు బయట పడ్డాయి. మళ్ళీ లోపల పెట్టని కుదరలే. ఏమిటా నీ ఓవర్ యాక్షన్? అరే నడిసి అన్నా. వేసేరా. ఏం జరిగింది రాజా, అర్థం కాలేదు. నువ్వు వెళ్ళు, అర్థమవుతుంది. ఏ ఎక్స్ట్రా చేయమాకు. ఏమైంది వెళ్తే? వచ్చానయ్యా. ఏంటి? ఎవడైనా కుడితే పళ్ళు రాలుతాయి, ఈయన కుడితే ఏంట్రా కళ్ళు రాలుతున్నాయి. అరే వెంకటు, వేసేరా రాజాని. హలో హలో ఒరే మమ్మల్ని వదిలేసి అందరూ వెళ్ళిపోతారా? రాజా అందరూ వెళ్ళిపోయారు, నువ్వు వెళ్ళిపో. కాళ్ళు పట్టుకునే అవసరం లేదు. అమ్మాయి కూడా వెయిటింగ్ లో ఉంది. నే వెళ్ళా.
కాళ్ళు పట్టుకున్నాకే వెళ్తా. అక్కర్లేదని చెప్పాక రాజా వెళ్ళిపో. నేను వెళ్ళను, కాళ్ళు పట్టుకున్నాకే వెళ్తా. ఏంటి రాజా దౌర్జన్యం వెళ్ళ మీదకి వచ్చి? వెళ్ళిపోండి రాజా. మ్మ్హ్. ఏమండి మా ఆడవాళ్ళు వచ్చే టైం అయిందండి, దయచేసి వెళ్ళిపోండి సార్. అబ్బే ఓ నీచ్, ఆయన వట్టమంటుంది ఆయన కాళ్ళు. అవునా, మరి మొక్కి చావచ్చు కదరా, మొక్కి చావచ్చు కదా. ఇక వెళ్ళిపోండి సార్. లే. కా. పట్. న్యాయానికి రోజులు లేవు సార్. మానవత్వం చచ్చిపోయింది సార్. రౌడీలకు రక్షణ లేకుండా పోయింది సార్. నిన్నటి దాకా శిలనైనా నీ పదము సోకి మనిషిగా మారా. ఇంక వెళ్ళిపోండి సార్. ఇంకేం పట్టుకోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ మీరు? అమ్మా. లవ్ యూ రాజా. అబ్బే ఓ బైగన్, నువ్వు రూమ్ లోకి రారా. ఏంట్రా నీవి కూడా పట్టుకోవాలా? నిన్న శంకర్ అంటున్నారు, కత్తిసీన్ అంటున్నారు. నేనేమని పిలవాలి? నీకు మాస్ ఇష్టమా, క్లాస్ ఇష్టమా? మాస్. అయితే నీకు కత్తి సీనే కరెక్ట్. చల్. హలో బాబాయ్, నేను శంకర్ని. ఆ శంకర్ బాబు, పొద్దున నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఇచ్చిన లిస్ట్ ప్రకారం మొత్తం కూరగాయలు వచ్చేసాయి. నేను పాలు ఒకటి వస్తే సరిపోతుంది. అది కాదు బాబాయ్, నేను చెప్పేది విను. సార్ నాన్న చూడ ఓల్డేజ్ హోమ్ లో. సేను, సీను కాదు, నా పేరు శంకర్. నువ్వు సీను కాదని నాకు తెలుసు. నీకెలా తెలుసు? పోలీసులు మాట్లాడుకుంటుంటే విన్నాను. సీనుగాడు ఎక్కడున్నాడో తెలుసా? అయితే చెప్పు. ఓ ముచ్చుకొచ్చాయే, వాణ్ణి ఖతం చేయాలి. చెప్పను. నువ్వు అతన్ని చంపేస్తే నేను తను కాదు అని నిరూపించుకోవడం ఇంకా జరగదు. అయితే ఒక పని చేయి, నిన్ను ఇక్కడి నుంచి బయటకి పంపిస్తా. నా మనుషుల్ని తోస్తారు. వాళ్ళకి వాడిని అప్పచెప్పి నువ్వు వెళ్ళిపో. మేం వాడిని ఏం చెయ్యాలో అది చేస్తాం. టికెట్స్ చెప్పేశాను, నువ్వు సాయంత్రం రెడీగా ఉండు. మా పోలీస్ వెహికల్ వేసుకొచ్చేస్తాను. ఏంటి మల్లెపూల? అయిపోయిందా ఫోనా? పని చేసే వాళ్ళందరికీ ఫోన్లు మాట్లాడే పని అయిపోయింది. ఈ మధ్యన బాగా జీతాలు దొబ్బితేనే రానా ఇమిడే. నమస్కారం. ఆ, 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 ఆ. మేము నీరూరు రైతులం. అయితే ఏందే? మీరు రాసే రిపోర్ట్ మీదనే మా బ్రతుకులు ఆధారపడి ఉన్నాయి. రాస్తావులేవయ్య రిపోర్ట్లా? ఓ పెన్ ఉంది కదా, సంతకాలు పెట్టేస్తాడనే ఊపుకుంటూ వచ్చేసారా? ఎలా నెలనే అయ్యా విసుక్కోకండి అయ్యా. ఆ విసుక్కాక లోపలికి తీసుకెళ్ళా పౌడర్ రాసి బాగా అత్తర పోయమంట నీ గబ్బు. ఎలా నెలనే బాబాయ్, నేను మాట్లాడతాను, మీరు వెళ్ళండి. ఏం మాట్లాడతా? మాట్లాడు కొంచెం. చెప్పు. సార్, 30 కోట్లు లంచం తీసుకుని రిపోర్ట్లు మార్చి రాయడానికి ఇది చనిపోయిన 6 గతం కాదు, ఒక ఊరి భవిష్యత్తు. నిజం రాయండి. ఓట్లేంది, లంచమేంది, నిజమేంది? లాకర్ నెంబర్ 708. హెచ్ఓఎఫ్సి బ్యాంక్లో డాలర్స్ 10 కోట్లు, ఓఎస్బి బ్యాంక్లో యూరోస్ 10 కోట్లు, డైమండ్స్ 10 కోట్లు, టోటల్గా 30 కోట్లు. ఇవి లాకర్ కీస్. ఎట్టొచ్చిన నీ కాడికి? రాత్రి నీ ఇంట్లోంచి తీసుకువెళ్ళా. ఏమండి? ఏందే? లాకర్ తాళాలు కనిపించట్లేదండి. రాత్రి బొడ్లోనే పెట్టుకుని పడుకున్నాను. బొడ్లో ఎవడు చేయి పెడుతున్నాడో కూడా తెలియట్లేదు నీకా? అది మీ చెయ్యి అనుకున్నానండి. ఇంకా నేనేడు పెడతాను చెయ్యా. తాళాలు తీసిన వాడికి ప్రాణాలు తీయటం ఓ లెక్క కాదు. ఏంది బెదిరిస్తున్నా? బెదిరించమంటావా? తేడా జరిగిందనుకో 17 ఏళ్ల కుర్రోడి చేత పొడిపించేస్తా. జూనల్ జస్టిస్ యాక్ట్ కింద జస్ట్ 3 ఏళ్ల జైలు అంతే. లేదా ఏ మైనర్ కుర్రోనో మేనేజ్ చేసి లోడ్ లారీతో గుద్దించేస్తా. సెక్షన్ 304A ప్రకారం ఫైన్ కడితే సరిపోతుంది. నువ్వు లంచాలు తీసుకుని బలిసిపోయావు, నేను నేరాలు చేసి అలసిపోయాను. ఆలోచించుకో, డబ్బా ప్రాణమా? ఉంటాను మాస్టర్. ఏం సార్ మీరు వాడింటికి వచ్చి జోకేస్తే నవ్వాలి కానీ భయపడతారేంటండి? నవ్వండి నవ్వండి. నాకు నవ్వు రాటల్లా. వాడు ఒక్కొక్క సెక్షన్ చెప్తా ఉంటే ఈడ కారిపోతుంది చెమట. హలో, ఏం కృష్ణమూర్తి గారు, నువ్వేం భయపడద్దని చెప్తున్నాడా అగర్వాల్ గాడు? అబ్బి ఈ గబ్బు గురించి నీకు తెలవదు. అనవసరంగా అతనితో పెట్టుకోమాక. అయ్యి బాబోయ్, భయం వేస్తుంది. చూడు, వాడి కోసం ఒకడు బయట వెయిట్ చేస్తున్నాడు. ఆ విషయం వాడికి చెప్పు.
నీ కోసం బయట ఎవడో దచ్చాడంట చూడు. గో అండ్ చెక్. హలో సార్, ఐఎమ్ ఫ్రమ్ టోనియన్ గాయ్. ఇప్పుడే కదా ట్రిమ్మింగ్ చేసి వెళ్ళాడు. నో సార్, ఐఎమ్ ద పర్సన్. మరి ఇందాక వచ్చినవాడు ఐ డోంట్ నో సార్. ఏంటవి నీ గోల? నన్ను పట్టుకున్నావు? స్పీకర్ ఆన్ చేయి. చేసే చెప్పుకో. రే అగర్వాల్, ఒకసారి నీ మెడ వెనకాల చూసుకో. మిరర్. రే కార్పొరేట్, మెడ మీద వేలు ముద్దలు వేయించిన వాడిని అదే మెడని కట్ చేయించటం పెద్ద పనేం కాదు. నిన్ను ఏమి పీకలేవు. మెడల మీద కత్తులు పెట్టించడం నీకే కాదు, నాకు తెలుసు. కృష్ణమూర్తి గారు, ఆ, కీస్. చేస్తానా? గుడ్ బాయ్. ఇగో ఇగో అయ్యా, ఇది తీసుకో. కృష్ణమూర్తి గారు భయపడకండి, నేనున్నాగా. పాసు బీకేవులే, నువ్వేడ పోయావా? ఆడిదో ఒక సెక్షన్ కింద నిన్ను కూడా చేస్తాడా? నువ్వు జాగ్రత్త అయ్యో. మణి, సార్, సిటీలో ఉన్న మొత్తం రౌడీల్ని పంపించి వాడిని పీస్ పీస్ కింద నరికి తీసుకురా. పంచారిష్ట మీకు బాగా పట్టొట్టిందండి. రోజు రోజుకి గ్లామర్ వచ్చేస్తున్నారు. నా పట్టు సరే, నీ చేతిలో పట్టేండి తగ్గింది. భుజాల దగ్గర బంతులు అరిగిపోయినాయండి, చేతులు పట్టు తప్పిపోయినాయండి. డాక్టర్కి చూపించుకోపోయావా? చూపించానండి. ఎక్స్రే తీసి ఆశ్చర్యంగా ఏం పని చేస్తుంటావని అడిగాడు సార్. కాళ్ళు ఒత్తుతుంటానని చెప్పాను సార్. అవి కాళ్ళ రాళ్ళ అని అడిగాడు సార్. ఏంట్రా, నా కాళ్ళని రాళ్ళు అన్నాడా? ఎవడ్రా వాడు? అయ్యో అపార్థం చేసుకోకండి సార్. రాళ్ళంటే స్ట్రాంగ్ లెగ్స్ అని అర్థం. ఇంకేమన్నాడు? ఆడు బందాడే ఉంటాడు సార్. ఒక వారం రోజులు ఆ రాళ్ల జోలికి అదే ఆ కాళ్ళ జోలికి వెళ్ళొద్దన్నాడు సార్. నాకు అది కుదరదు కదా సార్. నీ సిన్సియారిటీ నాకు నచ్చిందిరా. అబ్బబ్బబ్బా, ధర్మప్రభువులు నిద్రపోయి 4 రోజులైంది. నేను ఇంకో డాక్టర్తో మాట్లాడతా, అతని ఇల్లు కలు. తమరు దయండి. మళ్ళీ అన్నా, నా ఫోన్ కనపట్లేదురా. ఏంటన్నా నువ్వు మాట్లాడేది? పోయినట్టుందిరా. పోయిందా? అందుకే చోర్ బజార్కి వెళ్ళదని చెప్పింది. ఆ ఫోన్ తప్పేసి ఇన్ఫర్మేషన్ అంతా తీసేసి దాన్ని వేరేవాడికి అమ్మేసి ఉంటారు. అయ్యి బాబోయ్, ఆ ఫోన్ లేదని తెలిస్తే డాబర్గా రెచ్చిపోతాడ్రా. రెచ్చిపోతాడు కాదురా, ఆల్రెడీ రెచ్చిపోయా. ఏంట్రా, రోజు మీరు పంచారిష్ట తాగుతూ ఉంటే మీ కాళ్ళు పడుతూ కామెడీ పెంచలేసి మిమ్మల్ని నవ్వించాలరా? అరే, మీరు పెడుతున్న హింసలకి బాడీ అంతా కకావికలం అయిపోయిందిరా. అలా కాదు డాబరు. కాళ్ళు నొక్కుతున్నాడు కామైపోయాడు, చేతులు నొక్కుతున్నాడు చేతగాని వాడైపోయాడు అనుకున్నారా? అదే చేవ, అదే సత్తా లోపల అలాగే ఉన్నాయిరా. అరే, ఇప్పుడే పోలీసుల్ని పిలిపించి మిమ్మల్ని లోపలేసి కుమ్మించేస్తానరా. ఫోన్ దొరికింది మళ్ళీ. దొరికిసిందా? ఎక్కడుందన్నా? బ్యాక్ ప్యాకెట్ లో ఉంది, చూసుకోలే. ఏరా, నిజంగా ఫోన్ పోయి ఉంటే మన పరిస్థితి ఏంటి? వాడి మీద జాలిపడి వదిలేమన్నావు, చూసావుగా వాడి విశ్వరూపం. డాబరో, అయ్యా ఏంటన్నావు? రా అన్నా. లేదు సార్, ఆ, నేను సార్ అన్నానండి. మీకు సార్ వినపడలా, ఆ. ర్ర్ వినపడింది. అదేమో మీరు రా అనుకున్నారు. సరే, ఫోన్ పోయిందో లేదో కన్ఫర్మ్ అయ్యే వరకు ఆగచ్చు కదరా. అంటే ఇంతకాలం కుక్కర్లో పప్పులా ఉడికి ఉడికి ఒక్కసారిగా పేలిపోయా. అయినా ఫ్రస్ట్రేషన్ లో 1,00,000 అనుకుంటా సార్. ఫ్రెండ్షిప్ లో అవన్నీ పట్టించుకోకూడదు. మీరు కూర్చోండి. నచ్చావురా, శభాష్. ఆపాలు ఇక్కడ పెట్టండి. తమరు పంచాయతీ సేవించండి. ఆ. మళ్ళీ అన్నా, ఏవో వెహికల్ సౌండ్స్ వస్తాయి చూడు. ఏంట్రా? ఏంటన్నా ఎంతమంది వచ్చాడు? డాబర్, నువ్వు వెళ్ళి మన పెద్దోళ్ళు పడుకున్న రూమ్ డోర్స్ లాక్ చేసాయి. అలాగే సార్. దేనికన్నా ఇది? చెప్తా. నేను ఫస్ట్ కాయిన్ వేసినప్పుడు మెయిన్ ఆపేసాయి. ఓకే. రెండో కాయిన్ వేసినప్పుడు లైట్స్ ఆన్ చేసి 1 సెకండ్ నుంచి మళ్ళీ ఆఫ్ చేసాయి. అలా ఎన్నిసార్లు వేస్తే అన్నిసార్లు ఆన్ చేసి ఆఫ్ చేసాయి. అలాగే. లాస్ట్ లో కాయిన్స్ అన్ని ఒకేసారి పడేస్తా, అప్పుడు లైట్స్ అన్ని ఆన్ చేసి వదిలేసాయి. సరేనా? సరేనా? అమ్మ, ఇంతమంది వచ్చారంటే వీళ్ళలో ఎవడొకడు ఖచ్చితంగా వినేసేస్తాడు. స్వామి, నువ్వు ఉన్నావు స్వామి. నువ్వు ఏంట్రా ఈ టైంలో కరెంట్ పోయింది? చీకట్లో మనోళ్ళని కొట్టేస్తారేమో చూసుకోండి.
అందరూ డివైడ్ ఉందా? అక్కడ ఎవరైనా ఉన్నారా? నాకేం అర్థం కావట్లేదురా. ఈసారి కరెంట్ వస్తే నేను ఇంటికి వెళ్ళిపోతా. నేను పంపిస్తానుగా. ఇప్పుడు లైట్లు వస్తాయి చూడు. చెప్పానా ఇప్పుడు లైట్లు వస్తాయని? ఆ, లైట్లు ఉండగానే ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవాలి. సిటీలో ఉన్న సన్నాసులందరూ వచ్చారు. ఎవడో ఒకళ్ళు దూరి వాడిని నువ్వు చంపేసే స్వామి. ఏంద్రా ఈ కొట్టంతా? నువ్వు లేవు స్వామి, నువ్వు లేవు. ఇంకెంతమంది ఉన్నారా? మాట్లాడుకో, విన్నాడంటే మళ్ళీ వస్తాడు. గేట్లని తాళాలేస్తున్నాయండి. రాయ్, మీకు సరిగ్గా 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈ బాడీలన్నీ బళ్ళల్లో ఉండాలి, బళ్ళని ఏరియా బయట ఉండాలి. అలాగే అన్నా. చాల్. పర్లేదుగా, నీకేం కాలేదుగా? ఏం కాలేదు. రేపు కోర్టులో మనమే గెలుస్తాం, అందుకే ఇదంతా చేశాడు వాడు. తప్పకండి తప్పకండి. శంకర్ బాబు గారు అలసిపోయారు. ఆయన పంచారిస్ట్లో పుచ్చుకుంటారు. మీరు వెళ్ళండి. పదండి పదండి వెళ్ళండి. పదండి. రైట్ డాబరో, దేవుడు ఉన్నాడ్రా, కాకపోతే మంచోళ్ళ పక్కన ఉంటాడు. ఇంత టెన్షన్ లో కూడా మీ ఫోకస్ నా మీద మిస్ అవ్వలేదు కదండి. మీ